నమస్కారం. తెలుగు రాష్ట్రాల పసిడి ప్రియులకు స్వాగతం. ఈరోజు డిసెంబర్ 22 సోమవారం. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖపట్నంలో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయి? గత వారం రోజులుగా అస్థిరంగా ఉన్న మార్కెట్ నేడు ఎలా స్పందించింది? సామాన్యులకు ఇది కొనుగోలు చేయడానికి మంచి సమయమేనా? ఈ వివరాలన్నీ ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అసలు బంగారం ధరల్లో ఈ మార్పులకు కారణమేమిటి? అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువలో మార్పులు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలు నేరుగా మన దేశీయ మార్కెట్పై ప్రభావం చూపుతున్నాయి. నిపుణుల విశ్లేషణ ప్రకారం డిసెంబర్ నెల కావడంతో పెళ్లిళ్ల సీజన్ వల్ల డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పటికీ అంతర్జాతీయంగా ధరలు తగ్గడంతో ఇక్కడ కూడా స్వల్ప తగ్గుదల కనిపిస్తోంది. అయితే భవిష్యత్తులో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ముందుగా హైదరాబాద్ మార్కెట్ ధరలు గమనిస్తే గత 2 రోజులుగా పెరుగుతూ వచ్చిన ధరలు నేడు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఇది కొనుగోలుదారులకు కాస్త ఊరటనిచ్చే వార్త. హైదరాబాద్ అండ్ విజయవాడ ధరలు 10 గ్రాములకు 22 క్యారెట్లు ఆర్నమెంట్ గోల్డ్ నిన్నటితో పోలిస్తే సుమారు 10 రూపాయలు తగ్గి నేడు 1,23,140 రూపాయల వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్లు ప్యూర్ గోల్డ్ ఇది కూడా 10 రూపాయలు తగ్గి నేడు 1,34,320 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. వెండి ధర బంగారంతో పోలిస్తే వెండి ధర నేడు స్థిరంగా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్లో 1 కిలో వెండి ధర సుమారు 2,15,837 నుండి 2,30,000 మధ్యలో ప్యూరిటీని బట్టి కొనసాగుతోంది. ముఖ్య గమనిక ఏంటంటే మేం చెప్పిన ఈ ధరలు కేవలం బులియన్ మార్కెట్ ధరలు మాత్రమే. మీరు జ్యువెలరీ షాపుల్లో కొనుగోలు చేసేటప్పుడు దీనికి అదనంగా 3% జీఎస్టీ మరియు మేకింగ్ ఛార్జీలు తరుగు కలిపి సుమారుగా 10 గ్రాములపై మరో 5,000 నుండి 10,000 రూపాయల వరకు అదనంగా ఉండవచ్చు. కాబట్టి కొనే ముందు మీ దగ్గరలోని నమ్మకమైన జ్యువెలర్ వద్ద ధరలను సరిచూసుకోండి. ఇలాంటి మరిన్ని తాజా బిజినెస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. ధన్యవాదాలు.